యేసుప్రభుని నమ్ముకుంటే ఎన్నటికి చనిపోవని మనం చూసుకున్నాం. కాబట్టి మనం నమ్ముకుందాం, ఎన్నటికి చనిపోకుండా. ఇంకొకటి నీటి బాప్తిసం తీసుకోవాలి. మనం తప్పనిసరిగా నీటిలో బాప్తిసం తీసుకుంటేనే కానీ, లేకుంటే ఆయన రాజ్యంలో చేరలేమంటున్నాడు. చూడలేరంట. ఇదొక్కటి చూసుకొని మరి దేవుడిని నమ్మని వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంట? నరకాగ్ని గుండంలో. మృతుల లోకం అంటే దేవుడిని నమ్మకోకుండా చనిపోయిన వాళ్ళు. అందుకే నేను లోకం గురించి ప్రార్థన చేయాలంటున్నాడు. చూడండి, 2 నిమిషాలు చూసుకుని మేము చేస్తాం. యోహాను 17:9 చదవండి వచ్చినాం. యేసు ప్రభు గారు చనిపోయే సిలువకు అప్పగించే సమయం వచ్చినప్పుడు అంటున్నాడు, నేను లోకం కోసం ప్రార్థన చేయటం లేదు. హల్లెలూయా అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. చాలు. నేను లోకము కొరకు ప్రార్థన చేయుచున్నాను. నేను లోకం కొరకు ప్రార్థించుట లేదంటున్నాడు. ప్రార్థించుచున్నాను అనడం లేదు. అక్కడ ఏమంటున్నాడు? నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు. వారంటే ఎవరంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకం కొరకు ప్రార్థించడం లేదు అని అంటే, లోకం అంటే ఎవరు? లోకమును ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని బైబిల్ ఉంది. ఆయన ప్రేమించిన సరే ఆయన సిలువకు అప్పగించాడు. సిలువేసిన ఒక్కడు కూడా ఆయన వైపు చెప్పేవాడు లేడు. అక్కడ ఆ పరిశీలన శాస్త్రులకు, నీచులకు భయపడేవారు. ఎందుకు సిలువ వేస్తున్నారా యేసు ప్రభువును, ఆయన ఏం తప్పు చేసినాడు అని అడిగి ఒక్కడు కూడా లేడు అక్కడ. ఎందుకంటే దేవుని మాట తెప్పు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను, నా ప్రాణము ఎవడు తీసుకొనడం లేదు, నా ఎంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదన్నాడు. కాబట్టి ఆయన మాట తప్పిపోదు. కాబట్టి ఎవడు సపోర్ట్ చేయలేకపోయారు యేసు ప్రభువుకు, ఎవరు చెప్పలేకపోయారు దేవునికి. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాలి కనుక. ప్రాణం పెట్టకుంటే మనకు ఎవరికి రక్షణ లేదు, మనకు క్షమాపణనే లేదు. కాబట్టి అంత మహా గొప్ప దేవుని మనం ఎప్పటికీ విడిచిపెట్టుకోకూడదు. మన ప్రాణం పోయినా సరే మన దేవుడు మనకు గొప్పవాడు, ఆయన వదిలిపెట్టకూడదు పోయినా సరే. మరి అంటున్నాడు కదా, లోకం కొరకు ప్రార్థించడం లేదని. లోకం కొరకు ఆయన ప్రార్థించాడు, పనికిరాంతిగా తీసివేస్తామంటున్నాడు. కాబట్టి మనము ఊరికి వాక్యం విన్నాం చాలు, ఇంటికి పోయితే ఇంకా ఇష్టం వచ్చి నడుచుకుంటామంటే దేవునికి ఇష్టం అనేది కాదమ్మా. చూడండి, కొందరు వాక్యం విని మోసపోతారంట. అలాంటి వాళ్ళు మనం కాకుండా ఉండాలి. యాకోబు 1:22 చదవండి. మీరు వాక్యం వినేవారు మాత్రమే మోసపోవచ్చు.